మొట్టమొదట కొత్తలో హైదరాబాద్కి సినిమాలు రాయడానికి వచ్చి ఎక్కడెక్కడో హోటల్లో ఉండి రాసేవాళ్ళం. ఇక్కడ ఈ ఫిల్మ్ కల్చర్ క్లబ్లో రూమ్ తీసుకుని ఏ సినిమాలు రాసామో కూడా మాకు తెలుసండి. అంటే మన అనేవాళ్ళ మధ్య ఈ ఆలోచనే గొప్పదండి. అంటే ఫిలిం పీపుల్ మిగతా పీపుల్ కంటే ఒక రకంగా విశిష్టమైన వాళ్ళు. అంటే వేరేగా, ఎలోన్గా, ఎలూఫ్గా వాళ్ళ గీతలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గమిక్కిన బయటకు వెళితే ప్రజలకి తెలియని ఆకర్షణ ఉంటుంది. మీకు తెలుసు, రామారావు వస్తే ఎందుకని లక్షల మంది వచ్చేవారు. అది రాజకీయ నాయకుడిగా కంటే నందమూరి తారక రామారావు గారి నటుడిగా, అక్కినేని నాగేశ్వరరావుని కూడా ఎన్నోసార్లు మీరు ఈ వేదిక మీద చూసి ఉంటారు పెద్దలు. వాళ్ళందరూ కూడా పూనుకుని ఇక్కడ ఒక ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ ఉండాలి, ఒక కేంద్రం ఉండాలి అని ఆలోచించి దీన్ని నియమించడం, అది నిజంగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం. ఆ పక్కన మీరందరూ కలిసి అక్కడ 18 గుళ్ళు కట్టడం, ఇవన్నీ చూస్తే సినిమా వాళ్ళ కోసం ప్రత్యేకించి ఆలోచించినటువంటి ఎంతమంది పెద్దలు చెప్పారు. ఆ పేర్లన్నీ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారి కాడి నుంచి, రామానాయుడు గారి కాడి నుంచి, డివిఎస్ రాజు గారి కాడి నుంచి మేము చూసామండి. వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందిన వాళ్ళని. వాళ్ళందరూ కూడా ఈ కేంద్రాన్ని స్థాపించి మన అనుకునే ఒక పండగ వచ్చిన ఇవాళ మరి ఉగాది పండగ ఎంతోమంది పరిచయస్తులు చూస్తుంటే ముఖాలు అలా కనపడుతున్నప్పుడు ఈ హృదయం పొందే ఆనందం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రాదండి. మానసిక ఆనందాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. అలా మన అనే వాళ్ళందరినీ ఇక్కడ ఒక చోట కూర్చోబెట్టేటువంటి ఒక అద్భుతమైన కేంద్రంగా ఈ ఫిల్మ్ కల్చర్ సెంటర్ ఏర్పడటం, మరి మా కేఎస్ రామారావు, సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా, మా ఆశా శ్రీరావు గారు, గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు, నాకు తెలుసండి, ఒక మాట అనగానే ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇక్కడున్న ఆ నాయకులందరూ మాకు తెలుసు. సో వీళ్ళందరూ కూడా ఇంకా దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ఆయన 600, 700 అన్నారు, 1000, 2000 మంది కూడా దాటిపోయే పరిస్థితి మనకి ముందు ఇంకా రావాలి, వస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం.